అండి, బెండకాయలు ఫ్రిడ్జ్లో ఉంది అంటే పుల్లకూర సంగటి లేకపోతే పులుసు ఎప్పుడో ఒకసారి చేశాను. ఫ్రై చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. అందుకే నాకు ఈసారి ఎందుకో ఫ్రై తినాలనిపించి సాటర్డే లంచ్కేమో పప్పు చేసి ఇంకా బెండకాయ ఫ్రై చేశాను. కాంబినేషన్ బాగుంది అసలు పప్పులోకి. అసలు చాలా సింపుల్గానే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు బెండకాయలు ఈ సైజులో కట్ చేసి వేసుకొని బాగా కాసేపు ఫ్రై అయ్యాక కరివేపాకు మిడిల్లో వేసుకుని అది కూడా ఒక 2 minutes ఫ్రై అయ్యాక ఇంకా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయడమే. అసలు చాలా క్రిస్పీగా అవుతుంది ఇలా షాలో ఫ్రై చేసినా కూడా. నార్మల్గా డీప్ ఫ్రై చేస్తారు కదా, డీప్ ఫ్రై చేసి శనగ్గింజలు వేసి ఉప్పు కారం చల్లుకుంటే కూడా బాగుంటుంది కదా, కానీ ఎందుకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడము అన్నట్టు ఇట్లాగే షాలో ఫ్రై చేసి చాలాసేపు ఉంచాక లాస్ట్లో ఫ్రై పౌడర్ చల్లుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా కావాలని ట్రై చేయండి. ఇంకా సింపుల్గా అంటే ఓన్లీ ఆయిల్లో బెండకాయలు ఫ్రై చేసి లాస్ట్లో సాల్ట్ ఫ్రై పౌడర్ చల్లుకున్నా కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. బాయ్.